తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద స్టేటస్ పెట్టి చర్చకు తెరలేపారు. 3 రోజుల్లో 35 గ్రామాలు, 480 కుటుంబాలతో సంభాషణ, రోడ్డు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతోంది అంటూ పోస్టు చేశారు. సొంత ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వివాదాస్పద స్టేటస్ పెట్టి చర్చకు తెరలేపారు. 3 రోజుల్లో 35 గ్రామాలు, 480 కుటుంబాలతో సంభాషణ, రోడ్డు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతుంది అంటూ పోస్టు చేశారు. సొంత ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కొలికపూడి శ్రీనివాస్ పెట్టిన స్టేటస్ ని మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఏ ఉద్దేశంతో ఆయన ఈ స్టేటస్ పెట్టారనుకోవచ్చు? ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకవేళ ఆయన అంత బాధపడి రోడ్లు లేని పల్లెలు అనుకుంటూ స్టేటస్ పెట్టడం మనం చూస్తున్నాం. ఆయనలో అంత బాధ ఉంటే నిజంగా పనులు జరిగిస్తే అయిపోతుందిగానే ఆ ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఎలా చూడొచ్చుంటారు ఈ స్టేటస్ ని అసలు శివ? అంటే మొత్తమే చూసుకుంటే కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం నిరంతరం కూడా వివాదానికి కేంద్రం అవుతుంది. ఆయన ఇటీవల కాలంలో అంటే అధికార పార్టీలో ఉండి అధికార పార్టీకే కొరకరాని కొయ్యగా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆయన నియోజకవర్గ పరిధిలో 3 రోజుల పాటు 35 గ్రామాలని పర్యటించారు. అంతేకాదు 480 కుటుంబాలతో ఆయన ఆత్మీయంగా సంభాషణ నిర్వహించాను. రోడ్డు లేని పల్లెలు, ఉద్యోగాలు రాని పిల్లలు, పల్లె కన్నీరు పెడుతూ అంటూ కూడా కొలికపూడి శ్రీనివాస్ స్టేటస్ పెట్టారు. అంటే ప్రధానంగా ఆయన నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, అంటే ఎన్నికల టైంలో ఆయన ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కావచ్చు, లేదా అభివృద్ధి, సంక్షేమం, రోడ్లు అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ తన నియోజకవర్గ పరిధిలో దాదాపుగా 55 గ్రామాల పైగా ఉన్నప్పటికీ తన గ్రామాల్లో దాదాపుగా 35 గ్రామాలకు సంబంధించి రోడ్లు లేని పల్లెలు, ఉద్యోగాలు లేని యువకులు ఉన్నారు, పల్లె కన్నీరు పెడుతుందని స్టేటస్ పెట్టారు. ఇటీవల కాలంలో మొన్న అంతకుముందు ప్యాకెట్ క్లబ్ల విషయంలో కావచ్చు, లేకపోతే అంతకుముందు మరికొన్ని అంశాలకు సంబంధించి కావచ్చు, ఇట్లా తరచుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కూడా ఆయన స్టేటస్ పెడుతున్నారు. డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పేర్లు పెట్టకుండా ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ స్టేటస్లు పెట్టుకున్నారు. అధికార పక్షంలోనే ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించే విధంగా ఆయన వ్యవహార శైలి కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ.